కవి వాగ్గేయకారులు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు మరో సుప్రసిద్ధ కవి సాహితీ విమర్శకులు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణకు కుసుమ ధర్మన్న జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదానం చేశారు. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రొఫెసర్ టి గౌరీశంకర్, ఆంధ్రజ్యోతి పూర్వ ఎడిటర్ కె శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, ప్రముఖ కవులు కోయి వెంకటేశ్వరరావు, కోయి కోటేశ్వరరావు, జలది విద్యాధర్, నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ బాలాచౌరి, ర్యాలీ శ్రీనివాస్ తదితరులు ఈ పురస్కార ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ మట్టి సంతకం గోరేటి వెంకన్న అయితే కరువు సీమ కవితారత్నం బిక్కి కృష్ణ అని ఇద్దరు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారని వక్తలు కొనియాడారు. మమ్మల్ని ఎంపిక చేసుకోవడమే ఆమె ఈ రెండు రాష్ట్రాల్లో మమ్మల్ని ఎంపిక చేసుకోవడం అనేది ఈ సంవత్సరం ఆ కుసుమ ధర్మన్న కళా పీఠానికి ఎంతో గొప్ప పేరు వచ్చిందని ఈ సందర్భం తెలియదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎంపిక చేస్తే మేము ఒప్పుకోము. ఇప్పుడు మాకు కొత్తగా గోరేటానికి ఇది నాకని కాదు, కానీ కుసుమ ధర్మన్న చాలా గొప్ప కవి కాదు, సంఘ సంస్కర్త. ఆయన దళితుల కోసం మొట్టమొదట తీవ్రంగా బాధపడి మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పి పాట రాశాడు. చాలా 1921లో మా కొద్ది తెల్లదొరతనం అని చెప్పేసి గరిమల సత్యనారాయణ రాసినప్పుడు అదే సంవత్సరము మా కొద్ది నల్లదొరతనం అది ఎందుకన్నాడు అనేటువంటిది చాలామందికి తెలియదు. అక్కడ ఒక మాట అన్నాడు ఆయన, ఏంటంటే 10 మందిలో మాకు అంటే మా దళితులకు అట్టడుగు వర్గాల వారికి 10 మందిలో మాకు పదవు ఇవ్వకున్న మా కొద్ది తెల్లదొరతనం అన్నాడు ఆ పాటలో. అది ముఖ్యం. అంటే సమానత్వం, సాంస్కృతిక సమానత్వాన్ని మొట్టమొదటి కోరుకున్నాడు. అంతేకాకుండా మా యొక్క పాలేరు అంటే 12 నెలలు పాలేరుగా చేసి పస్తులుంటూ ఉన్నాం మేము, మా ఆలి కూలికి పోతుంది, మా పిల్లవాడు మరి పాలేరుగా ఉంటున్నాడు అని. అంటే మా జాతి అంతా కూడా దుర్భరమైనటువంటి ఇది మనిషిగా చూడటం లేదు మా కొద్ది తెల్లదొరతనం అన్నాడు. అందుకన్నాడు మా జాతిని మనుషులుగా చూడటం లేదు, అందుకు మా కొద్ది తెల్లదొరతనం అని ఆయన అంటూ ఒక్క మాట అన్నాడు. ఆ పాటలో మీరు గమనించారు, మా ఈ నిప్పుపై నిలువలేమో తండ్రి అన్నాడు. ఈ నిప్పుపై నిలువలేమో తండ్రి అన్నాడు. ఏ నిప్పు? ఈ అవమానకరమైనటువంటి మా జాతికి జరుగుతున్న ఈ అవమానం అనేది ఒక నిప్పు, అంటే నిరంతరం కాలుస్తూ ఉంటుంది. ఆ నిప్పుపై మేము నిలవలేమో తండ్రి మా కొద్ది నల్లదొరతనం అని చెప్పి అన్నాడంటే ఆయన పెయిన్, ఆయన బాధ ఎంత గొప్పది అనేటువంటిది మీరు ఆలోచించాలి. ఆయన పుస్తకాలను కూడా తగలబెట్టారు, ఆయన ఫిలాసఫీని కూడా. కానీ మిగిలినటువంటి దాన్ని ప్రజా శక్తి వాళ్ళు వేశారు. కానీ ఆశయాలను ఆయన యొక్క ఫిలాసఫీని ముందు తరాలకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి రాధాకుసుమ ఆమె నవ్వుతూ ఉంటుంది. కానీ ఈ నిప్పుపై మేము నిలవలేమో తండ్రి అన్నట్టుగా ఆమె ఎంత కృషి చేస్తూ ఉందంటే ఒక స్త్రీ ఫస్ట్ అభినందించారు. అసలు అభినందించడం నేర్చుకోండి. నేను చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కలిపి వాళ్ళతో మాట్లాడి చేస్తూ ఉంటుందో మీకు తెలుసు. ప్రపంచంలో ఎవరు చేయనన్ని కవి సమ్మేళనాలు, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోవాలి, మన గురించి ఎవరు చెప్పుకోరు. రాత్రి కళ వచ్చింది, నిజం చెప్తున్నానండి. ఎందుకంటే కొన్ని లక్షలు అని చెప్పబోయా అని అన్నారు. నా మనసు నాకే చెప్తుంది. కొన్ని లక్షలు చేశాను నేను ఈ దేశాన్ని గుర్తించడం ఏంటి, ఒకడు నన్ను గుర్తించడం ఏమిటి, భూగోళంపై ఎప్పుడో కవిత్వపు కుంభవృష్టిగా కురిసిన విశ్వ కవీంద్రుని నేను అని ఇదే ఇక్కడ ప్రకటించుకున్నాను నారాయణ రెడ్డి సభలో. కాబట్టి మీ గురించి మీరు చెప్పుకోండి. నా గురించి అంటే గోరేటి వెంకన్న ఎంత అంటే గోరేటి వెంకన్న పైన ఏదన్నా ఈగ వారినా కూడా సహించి బుద్ధి కాదు నాకు. అంటే అంత ప్రేమ మీరు గుర్తించుకుంటారు. గోరేటి వెంకన్న ఎంత గొప్ప కవి అంటే ఆయన మీరందరూ కూడా ఏదో వాగ్గేయకారుడు అది పల్లె కన్నీరు పెడుతుందనే పాట వెనక కూడా కుసుమ ధర్మం అన్నకు ఉన్నటువంటి ఒక వేదన ఉంది. అయ్యో ఈ దేశం ఏమైందంటే ఒక పసిపిల్లల మనస్తత్వం, ఒక కన్న తల్లి ప్రేమ రెండు కలపోస్తే గోరేటి వెంకన్న జీవితం. ఒక పిచ్చు
అంటే పిచ్చుకపోయిన ఎంత ప్రేమ. అసలు పంది కొక్కును కావ్య వస్తువుని చేసినటువంటి ప్రపంచ మహాకవి ఎవరైనా ఉన్నాడంటే గోరెటి వెంకన్న. పంది కొక్కులు ఆ బూదితో వెన్నెల పాట, ఆయన వెన్నెల పాట కూడా చాలు. గోరెటి వెంకన్న కవిత్వం, ఆధునిక కవిత్వం, వచన కవిత్వంలో కుల మతాలకు అతీతమైనటువంటి ఒక మానవత్వం. అసలు ఈ సమాజం ఎక్కడికి పోతా ఉంది. నేను కుసుమధర్మన్న, నేను 22 ఏళ్ళ వయసుకేనండి ఒక దళిత వాడకు పోయి అక్కడ చూస్తే ఒక్కరు కూడా చదువుకోలేదంటే బాధతో అక్షరాలు కొందరికి వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు. తిలక్ ఏమంటారు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటారు. దళిత వాడకు వెళ్తే ఆడపిల్లలు ఎవరు చదువుకున్నారు? నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు. కొందరికి అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు కావచ్చు. కొందరికి అక్షరాలు అజంతా గుహలపై మెరిసి అందాల శిల్పాలు కావచ్చు. కొందరికి అక్షరాలు పచ్చని తోటల్లో ఎగిరి సీతాకోక చిలుకలు కావచ్చు. నాకు మాత్రం అక్షరాలు దళితులకు అందని ద్రాక్షాఫలాలు. గద్దర్ పాటకు, మండేలా మాటకు, బోస్నియా శంకులకు, నమీబియా సైనికులకు ఊపిరి పోసింది అక్షరాలే కదా. దళిత స్త్రీలకు అక్షరాలు తినిపించండి, చనుబాలై జాతిని పోషిస్తాయి. 22 ఏళ్ళ వయసు కాబట్టి అంటే దళిత స్త్రీలకు చదువు లేదు, కానీ మహానుభావులు పుడుతూ ఉంటారు. కుసుమ ధర్మన్న లాంటి వారు నుంచి ఇప్పుడు గోరెటి వెంకన్న లాంటి వారు, వీళ్ళంతా కూడా ఒక యోగులు. సమాజాన్ని చూసి తట్టుకోలేరు, సమాజంలో దుర్నిర్ణయాలు తట్టుకోలేరు. జాతికి కూడా నెల్లూరు సుధాకర్ అన్నాడు ఒక అద్భుతమైన కవిత రాశారు. ముంతలు కట్టి తాటాకులుగా నడుపు తాటాకులు కట్టి జాతిని అంతం చేశారు మీరు అని చెప్పారు. కాబట్టి అట్లా బాధపడిన వ్యక్తి కుసుమ ధర్మన్న. ఆయన పేరిట ఈరోజు మా ఇద్దరికి ఇస్తున్నారంటే నేను కూడా దళితుల కోసం, బహుజనుల కోసం, నేను 10 టీవీలో డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, పత్రికల్లో కానీ దళితులు బహుజనులను నేను ప్రోత్సహించినట్టుగా ఎవరు ప్రోత్సహించలేదు. తిరిగి నా ఊరికి తిరిగి నా ఊరికి నేను కలిసి వచ్చిన కోరకుండని కొండ నేనెక్కిన తిరిగి నా ఊరికి నేను కలిసి వచ్చిన మా కుసుమధర్మన్న మా కవి జాషువ మద్దూరు ఎల్లూరు సిగమని మద్దూరు ఎల్లీరు పైకి పిటికి కుసుమ ఎవరైతేనేముంది గద్దరన్నతో యుద్ధ నౌకామదిలో వారి తోవలు కాళ్ళు తెరవకుండానే కదిలిపోతున్నది, కడుపులున్న దుఃఖము తన్నుకొస్తున్నది. ఈ కడుపులున్న దుఃఖము ఎవరిచ్చినారంటే అది 7 ఎగుసాము పూట. ఎగుసామున ఎన్నెల పొడిస్తే ఎరువు బండి కట్టి ఎద్దుల దిక్కెట్టి పేడగడ్డ నుండి పడమల తుక్కి రేల పాటల మీద భాగాలు తీస్తుంటే ఆకంచు గొంతుకు అల్లంత దూరాన ఆకసాన పోయే కాకి చెప్పెచ్చిను ఆకు నిండా యాప కొమ్మలు గదలాడు. ఇది నేను నిజంగా 9 తరగతి 8వ తరగతి రాసుకున్న పాట ఇది. అంటే నాకే పాట నేర్పించి వాళ్ళు పాట ఏదో మనకు గోలాయన వచ్చి నేను గెలుస్తాను అరే కవిరాయన అంటే అడగమని ఏమని చెప్తుంటాడు. ఆయన నుండి ఇట్లా అంటాడు, ఈ గోలాయన ఇట్లా అంటాడు, నేను మహాపండితులు అని అన్నం పెట్టాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత ఆయన నుండి ఇట్లా అంటాడు, ఆ గొల్లాయన ఇట్లా అంటాడు, నేను ఓడిపోయినా జ్ఞానులు అంటారు. అందరికీ పరిచయం అవుతాడు. ఏంటి ఇట్లా మీరు ఇన్ని దేశాలు తెచ్చి వాళ్ళ సంచలన శిక్షణ పెడతారు. ఇన్ని దేశాలు వెళ్తే ఆయన దగ్గర ఎట్లా ఓడిపోయాను ఏముంది, నేను భూమి మనుషులంతా పెట్టన్నా కాదు 2 ఆడ మొగ అని చెప్పి 2 అన్నాడు. అతను కరెక్ట్ కదా. తర్వాత ఏముందంటే చుట్టుముట్టు సముద్రం ఉంది మధ్యలో, నేనన్నా మధ్యలో భూమి ఉందని నన్ను చెప్పినాడు. ఆయన భూమి ఉందని చెప్పిండు. అంతకంటే కావాల్సింది అంతకంటే పండితులు ఎంచుకోలేదు. తన కిరీటం తన డెక్క ఇక్కంతా అలా ఎక్కి వెళ్ళిపోతుంది. ఈ గుల్లాగా చెడతారు, మరి నీవేట గెలిచినా ఉంటాడు. ఏముంది టమాటో పట్టి ఓ గొర్రె ఇస్తావన్నా, నీ అమ్మ ఒకటే 2 ఇస్తావన్నా ఆడ ముందే అక్కడ బాపనాడే కానట్టున్నాడు. పండితులు మధ్య ఆశ బాపన మొత్తం అందిస్తావు అంటున్నాడు. నా తెట్టిస్తానే నాకు చెప్పి అట్లా ఏమి లేదు. మా జీవితం లేదు, మా కవితలు రాయాలని అట్లా పోయి చూస్తే అన్నం తింటుంటే ఒకసారి అన్నం తింటే కనపడదు, మనసు వచ్చి దీనంగా కనపడుతుంది. ముద్ద నోట్లో కూర్చుంది పండుగ రోజు. మా ఫ్రెండ్ ఇంట్లో బాగా 12 నిండి అన్నం పెట్టింది, నోట్లో తిన్నట్టు చూస్తున్నాడు. నాకు అప్పుడప్పుడు నమ్ముతున్నాము 30 ఏళ్ళు నిండనే లేదు
ముఖము మీద ముడతలున్నవి 40 ఏళ్ళు దాటనే లేదు నొసటి పైన గీతలున్నవి అదృష్టాలే కాలంటారా బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన గీతాలంటారా ఏది ఆ ఇల్లు వాళ్ళ ఇంట్లో చూసుకుని పోయినపోతే మన్ను ఊడిన మట్టి మధ్యల సన్న సీమల పుట్టలున్నవి సున్న ఊడిన గోడాలకు బల్లి గుడ్లు తెల్లని ఉన్నవి సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేద వాళ్ళకు దేవుడిచ్చిన దోమాతెరలాగే. కుసుమ ధర్మన్న కళాపీఠం నుంచి సంస్థ నుంచి ఇలాగా ఈరోజు ఇద్దరికి సన్మానం చేయడం, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం అనేది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, వారిద్దరికి కూడా ఈరోజు ఇవ్వడం. ఎప్పుడు అయితే ఒక్కరికి ఇచ్చేవాళ్ళం, ఈసారి ఇద్దరికి ఒక రాయలసీమ నుండి ఒకరు ఇటు తెలంగాణ నుంచి ఇవ్వాలని గోరేటి వెంకన్న గారికి కృష్ణ బిక్కి గారికి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందకరమైన రోజు ఇది, అద్భుతమైన రోజు. చాలా ఈ జీవన సాఫల్య పురస్కారం వల్ల మాకు ఎంతో అంటే మంచి రోజులు వచ్చినాయి. ఇంకా 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 వారి పేరు ఇంకా మారుమ్రోగాలని కుసుమ ధర్మన్న గారి పేరు ఆంధ్రాలో తెలంగాణలో అంతటా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చి ఆయనకి గోదావరి తీరంలో కూడా మంచి విగ్రహాన్ని కట్టించి ఆయనకి ప్రభుత్వం నుంచి మంచి ప్రతిష్ట రావాలని ప్రభుత్వ పరంగా వారికి సన్మానాలు అటువంటివన్నీ ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి చేయాలని కోరుకుంటున్నాం. అందువలన ఈ విధంగా అందరి దృష్టిలో వారు పడాలని, అందరూ వారు చేసిన సేవలు గుర్తించాలని, సాహిత్య సేవ అప్పట్లో ఆయన చేసిన సేవ అంతా గుర్తించాలని ఈ విధంగా మేము చేయడం జరిగింది. అందుకు చాలా సహకరించినటువంటి రామ్మోహన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.